12వ వచనం వరకు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనము నుండి 12వ వచనం వరకు మనం చదువుకుందాం. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకొని ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములు. అతని భుజములను పాదములను తలతలరాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహము కంఠధ్వని వలె ఉండెను. దానియేలని నాకు ఈ దర్శనం కలుగగా నాతో కూడానున్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయక్రాంతులై దాగుకొనవలనని పారిపోయిరి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచితిని. చూచినందున నాలో బలమేమీ లేకపోయిను. నా సొగసు వికారమాయను. బలము నా యందు నిలువలేదు. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళు అరిచేతు నేలను మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడు అలా మాట్లాడుతూ నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడి తిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకము. నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసికుల రాజ్యాధిపతి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల మహాఘనుడు అయిన దేవుడు దానికి స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో నేను ఇంత దాకా నీ బిడ్డలు పాటలతో, వాక్యపట్నంతో, వాక్య ధ్యానంతోనూ నేను మహింపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇంకొక వర్తమానంలోనికి మేము వెళ్తూ ఉన్నాం. సహాయం చేయండి దేవా, మీకు స్తోత్రాలు అయ్యా. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నీ పాదములు చెంత కూర్చుంటూ ఉండగా నాయన Hallelujah. 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 హల్లెలూయా. చిన్న పల్లవి ఎవరన్నా పాడండి అమ్మా. ఇతిగల యెహోవా అని మనం వింటూ ఉన్నాం. చాలా ఇబ్బందిగా ఉంటాం పొద్దున్న. స్టూడెంట్స్ అందరూ ఓపెన్ చేస్తున్నట్టుంది, అందువలన ఇంటర్నెట్ ప్రాబ్లంగా ఉంది. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో దానియేలు అనబడినటువంటి ఒక వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు. ఈ దానియేలు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు న్యాయాధిపతి అని అర్థం. దేవుడు న్యాయాధిపతి అలాంటి పేరు ఈ దానియేలు అనబడినటువంటి అతనికి పేరు పెట్టబడ్డది. అతనికి వేరే పేర్లు చాలా ఉన్నాయి, అయినా కూడా ఈ దానియేలు అనే పేరు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటగా కనిపిస్తా ఉంది. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దర్శనం కలిగినట్లుగా మనకు చూస్తూ ఉన్నాం. అందులో ఒక వ్యక్తి వచ్చి ఆయన ఎదుట నిలబడ్డప్పుడు అతన్ని చూడటానికి కూడా ధైర్యం చాలనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ధైర్యం చాలలేదట, ఆయనకి చాలక పడిపోయాడట. దేవుని యొక్క దర్శనం కలిగినప్పుడు ప్రజలు దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితులు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఏంటయ్యా, వెంటనే మన శరీరము పడిపోతా ఉంటది, అంటే తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటది. ఆత్మరూపంలోనే ఆయన్ని చూడాలి, ఆత్మతోటే ఆయన చెప్పే మాటలు వినగలిగి ఉండాలి. అంతేగాని
శారీరకంగా ఏమీ కూడా మనం ఏమీ చెయ్యలేము. అక్కడ ఈయన చూసినటువంటి ఒక రూపం కనిపిస్తా ఉంది. ఎలాంటి రూపమట? గొప్ప దర్శనము చూచాను, చూచినందున నాలో బలమేమియు లేకపోయాను, నా సొగసు వికారమాయను, బలమున్నాయందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినటువంటి వాడునైతిని. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేలమోపి నన్ను నిలువబెట్టి, దానియేలు అని మాట్లాడుతా ఉన్నాడు. ఎలాంటి వాడు ఆయన చూస్తే ఒక్కసారి మనం పరిశీలన చేస్తేనట ఆయన యొక్క రూపము అందులో కనిపిస్తా ఉంది. అతని శరీరము 6వ వచనంలో రక్త వర్ణపు రాతి వంటివి, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తడతడని పోలి ఉండెను. అతని మాటల ధ్వని ఎలా ఉందట? నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. నర సమూహము, మనుషులందరూ ఒక చాట కూర్చొని హల్లెలూయా అని చెబితే ఎంత పెద్ద కేకగా వినపడుతుందో ఆ ఊరంతా వినపడుద్ది. అలాంటి కేక. ఒక మనిషి మాట్లాడితే ఊరంతా వినబడే పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఆ వ్యక్తి ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. ఇలాంటి రూపము ఎవరికి ఉంది? పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేస్తూ పోతే అందులో 2 పర్యాయాలు ఒక వ్యక్తిని గురించి, ఆయన యొక్క స్వరూపాన్ని గురించి రాయబడతా ఉంది. యేసుక్రీస్తు వారు ఒక కొండెక్కి తన శిష్యులను తీసుకొని పోయాడు, ఒక ముగ్గురిని. వాళ్ళ దగ్గర ఆయన రూపాంతరము చెందాడు అని రాస్తా ఉన్నాడు. రూపాంతరము చెందినప్పుడు రూప అంతరము అంటే లోపల ఉన్నటువంటి రూపము ఒక్కసారిగా బయటికి వచ్చింది. బయటకు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చూశారు? వాళ్ళేమో కొంతమంది పడిపోతా ఉన్నారు, కొంతమంది స్థిరంగా నిలబడుతున్నారు, మాట్లాడుతా ఉన్నారు, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు అక్కడ నిలబడ్డప్పుడు ఆయన హృదయంలో ఉన్నటువంటి ఒక మనసు బయటకు వచ్చింది. రూపము మార్చబడుతూ ఉంది. ఆ రూపము ఎలా ఉంది అనేది అక్కడ రాయబడతా ఉంది. అలాగే ఇంకొక చోట ప్రకటన గ్రంథకర్త రాస్తూ ఉన్నటువంటి మాట 1వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనం వరకు మనం పరిశీలన చేస్తే అందులో ఒక వ్యక్తికి ఒక భక్తునికి మనం చదువుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో ఆ వ్యక్తి ఎవరు? ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి ఆయన ఎవరు? యోహాను రాశారు. యోహాను గారు రాశారు. ఆ యోహాను గారికి కనిపించినటువంటి ఒక దృశ్యం కనిపిస్తా ఉంది. ఇదిగో ఎలాంటిదో చూడండి ఒకసారి. 13వ ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన ఒక్క నిమిషం అమ్మా. ఎవరిని పోలినటువంటి స్వరూపాన్ని చూస్తున్నాడైనా? మనుష్య కుమారుడు. యోహాను గారు తన పత్రికలో యేసుక్రీస్తు వారికి ఒక పేరు పెట్టుకున్నాడు. ఆయన పేరు ఏందట? మనుష్య కుమారుడు అని పెట్టుకున్నాడు. అదే పేరుని ఇక్కడ మళ్ళీ చెబుతా ఉన్నాడు. నేను ఎవరినైతే నేను చూచానో మనుష్య కుమారుడిని, అదే రూపము నేను మళ్ళీ చూస్తున్నాను అనే మాట ఇందులో రాస్తున్నాడు. మనుష్య కుమారుడు అంటే మానవ రూపములో వచ్చినటువంటి దేవుని యొక్క కుమారుడు అని మనం అర్థం చేసుకుంటూ పోవాలి. ఇందులో మనుష్య కుమారుని రూపం ఎలా ఉంది, భూమి మీద తను మార్పు చెందినప్పుడు ఎలా ఉన్నాడు అనేది అందులో రాస్తా ఉన్నాడు. చదువు. ఆయన తన పాదముల మటుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మున బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను.
ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తారమైన ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. చాలు చాలు చాలు. ఆయన రూపం ఎలా ఉందో ఒక్కసారి యోహాను గారు చూసినప్పుడు కనిపిస్తా ఉంది. భక్తులైనటువంటి వారికి చాలా మందికి దేవుని యొక్క స్వరూపము, యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపము కనిపిస్తూ ఉంది. ఎలా కనిపిస్తుందట? ఒక భక్తుడు రాస్తున్నాడు, ఎంతో సుందరుడమ్మా యేసు, ఎలాంటి వాడు అని చూస్తే అలాంటి సుందరమైనటువంటి రూపము సిలువలోకి వచ్చేటప్పటికి ఏమైపోయిందట? యెషయా గ్రంథకర్త అంటున్నాడు, ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేకుండా పోయింది. కారణం ఏంటి? ఆయనకి స్వరూపం పోయింది, సొగసు పోయింది. దానికి కారణము ఒక్కటే, ఏంటి? నీ పాపము మరణాన్ని, నీ పై పడేటువంటి దెబ్బలను, నీ పైకి వచ్చేటువంటి శ్రమలను అన్నిటినీ కూడా ఆయన భరించిన కారణంగా ఆయనకు స్వరూపం పోయింది, సొగసు పోయింది. అలాంటి సొగసు కలిగినటువంటి యేసుక్రీస్తు వారు ఈ దానియేలు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీద అనేకులైనటువంటి భక్తులకి కూడా ఆ రోజుల్లో ఒక వ్యక్తి దేవుని యొక్క దూత వచ్చారు అనే మాట మాట్లాడుతూ ఉంటే ఆయన ఎవరో కాదు, అబ్రహాం దగ్గరకు వచ్చి నిలబడింది కూడా యేసుక్రీస్తు వారే అనేది మనం గమనించాలి. ఎందుకని? మాట్లాడగలిగినటువంటి, మానవులతో మాట్లాడాలి అనేటువంటి అభిప్రాయము దేవునికి ఉన్నది. ఆ దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారే అనేది మనం తెలుసుకొని తీరాలి. ఆయన రూపము ఎలా ఉందో ఇందులో రాస్తున్నాడు. చాలాసార్లు చదువుకుందే, ఒక్కసారి గుర్తు చేద్దాం. ఆయన శరీరములో భాగాలన్నిటినీ చూస్తా ఉన్నాడు ఈ భక్తుడు. తలపై ఉన్నటువంటి వెంట్రుకలు ఎలా ఉన్నాయి? తెల్లగా మెరిసిపోతా ఉన్నాయట. కన్నులు ఎలా ఉన్నాయి? అగ్ని గోళాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. అగ్నిగోళాల్లాగా ఎందుకండి ఆయన కళ్ళు కనపెట్టడం? మామూలుగా కనపడితే చూస్తే బాగానే ఉంటది కదా. అగ్నిగోళములు, భయంకరమైనటువంటి కోపంతో ఉన్నాడు ఆయన. శాంతమూర్తిగా మన మధ్యలోకి వచ్చాడు ఆయన. భయంకరమైనటువంటి కోపం ఎందుకు వచ్చింది? సృష్టి యావత్తు నేను సృష్టి చేస్తే వాళ్ళు సరైనటువంటి మార్గంలో లేకుండా తప్పుడు మార్గంలోకి వస్తున్నారు. అందువలన ప్రజలను చూడగానే ఆయనకి కోపము మండిపోతా ఉంటది. కళ్ళు ఎర్రగా అయిపోతాయి. మనం చూస్తున్నాం, కోపం వచ్చి జనం మీద ఎగరేవాడికి మనం చూస్తే కళ్ళు ఎర్రగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో? ఆఫీసులకు పోయేవాళ్ళం, మాకెవరికి తెలుస్తుందండి, పల్లెటూళ్ళలో చూస్తుంటారు ఇవన్నీ కూడా. అలా ఉందేమో దేవుని యొక్క కోపం ప్రజలపై రగులుతూ ఉన్నప్పుడు కనిపించినటువంటి ఆ రూపం ప్రజలు గమనిస్తారా లేదా అనేది ఆయన చూస్తా ఉన్నాడు. అంతేకాదట, ఆయన భుజాల నుండి పాదముల వరకు కూడా ఆ వర్ణన ఎంత గొప్పగా ఉంది. అలాంటి వర్ణన చేస్తున్నటువంటి ఆ వ్యక్తి, అలాంటి వర్ణనతో ఉన్నటువంటి ఒక వ్యక్తి దానియేలు దగ్గరకు వచ్చి నిలబడ్డట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఆయన్ని చూడగానే ఏమైపోయాడినా పడిపోయినట్లుగా కనిపిస్తా ఉంది. పడిపోతే ఆ పడిపోయిన దాంట్లో అసలు బలమే లేదట ఈయనకి. తన బలము ఇప్పటిదాకా అనుకున్నాడు, నేను బలవంతుణ్ణి, నేను గొప్పవాడిని, నేను తెలివిగలవాడిని, నేను పలానా నన్ను అందరూ ఈ విధంగా చేయాలి, నన్ను గొప్పగా చూడాలి అనుకునే పరిస్థితి ఆ దానియేలుకు ఉందేమో. అందువలన ఆయన కనబడగానే నీరసం వచ్చేసింది, భయం వేసింది. దేవుని యొక్క స్వరూపం చూడగానే మొట్టమొదట భయం వేస్తుంది. మనం మోషేని చూసాం, కొండెక్కి పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఒక పొద మండుతూ కనిపిస్తా ఉన్నప్పుడు, అందులో నుండి మాటలు వస్తా ఉన్నప్పుడు మోషే గారు పడిపోయినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. పడిపోయి ఇలా చూస్తూ ఉంటాడు. భయం కలిగినప్పుడు కొంతమంది కళ్ళు మూసుకొని ఉంటాడు. కళ్ళు మూసుకుంటే తప్పిపోద్దా? ఒక పులి ఎదురుగా వస్తే మనిషి అంతా బాగానే ఉంటాడు, కళ్ళు మూసుకొని ఉంటాడు. ఇట్లా ఊరుకుంటుందా పులి? నువ్వు కళ్ళు మూసుకున్నంత మాత్రాన తప్పిపోతావా? లేదు. అలాగే దేవుని యొక్క రూపము చూసేటప్పుడు మోషే గారు పడిపోయినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు లేచి
నీ కాలుకున్నటువంటి చెప్పులు తీసిపడాయి. పవిత్రమైనటువంటి స్థలం ఇది. ఎందుకని? నేను నివసించేటువంటి ప్రదేశం ఇది. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ ప్రదేశం ఎలాంటిది అంటే పరిశుద్ధమైనటువంటిది. పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో నీవు ఉన్నప్పుడు నీవు పరిశుద్ధుడుగానే ప్రవేశించాలి. అంతేగాని పిచ్చి పిచ్చిగా ఎట్లా పడితే అట్లా ఆలోచనలతోటి తప్పుడు పనులు చేసుకుంటా పరిశుద్ధ స్థలంలో కాలు పెట్టడానికి వీలు పడదు. ఇందులో అంటున్నాడు ఎంత గొప్పగా, గాఢ నిద్ర పొందిన వాడనైతిని అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి దానియేలు, ఓ దానియేలు, దానియేలేనా నీవు బహుప్రియుడవు, చాలా ఇష్టము నువ్వంటే నాకు. ఎందుకని ఇష్టము? దానియేలేనా ఇష్టము? మనం ఇష్టం కావద్దా దేవునికి? మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటుందా ఉండదా? ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించావా? దానియేలును పిలిచినటువంటి ఆ పిలుపు, నీవు బహుప్రియుడవయ్యా అని దేవుడు చెబుతున్నాడు అంటే వాని యొక్క జీవితం ఎలా ఉంది, అతని నోటి నుండి వచ్చే మాటలు ఎలా ఉన్నాయి, తను ప్రవర్తించేటువంటి ఆ ప్రవర్తన ఎలా ఉంది గురించి అతను ప్రియుడవుగా ఉన్నాడు. ఎవరికి? దేవునికి. ఎక్కడ చూచిన ప్రియుని చాడలు. అతడు ఈ మాట చెబుతూ ఉన్నాడు. ఏం చెబుతున్నాడట? నీవు ప్రియుడవు, బహుప్రియుడవు. నీవు మామూలుగా లేదు. భయపడ వస్తునని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవే కనుక నీ మాటలను బట్టి నేను వచ్చాను. ఏం పెట్టి వచ్చాడైనా? నీ మాటలను బట్టి నేను నీ దగ్గరికి పంపబడ్డాను. దేవుడు భూమి మీదకి రావాల్సినటువంటి క్షణము నేను నీ యొద్దకు పంపబడితిని. బహుప్రియమైనటువంటి జీవితం, దేవునికి ఇష్టమైనటువంటి జీవితము ఎలా ఉంటది? పరిశుద్ధుడైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో పరిశుద్ధ గ్రంథంలో రాయబడతాం. యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయంలో 12వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం ఒక్కసారి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము నుండి మనము కొన్ని మాటలు చదువుకుందాం. నాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలం చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చాలమ్మ, ఇందులో ముగ్గురు పేర్లు కనిపిస్తా ఉన్నాయి. ఎవరెవరట వాళ్ళు? నోవాహు, దానియేలు, యోబు. ఈ ముగ్గురు కూడా ఎలాంటి దేశంలో ఉన్నారట?
విశ్వాసఘాతకులు నివసించేటువంటి ప్రదేశంలో ఉండి కూడా దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టలేదు రాస్తున్నాడు. తమ నీతి చేత తమను మాత్రం రక్షించు. వాళ్ళు చేసినటువంటి పనుల చేత వాళ్ళను వాళ్ళు రక్షించుకోగలిగారు. దేవుడు వాళ్ళని రక్షించాడు. ఎలాంటి ప్రదేశాల్లో వాళ్ళు ఉన్నారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నోవాహును గురించి మనం ఆలోచన చేస్తే దేవుని దృష్టిలో నోవాహు ఎలా ఉన్నాడు అనేది మనం ఆలోచన చేద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము 9, 10 వచనాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నోవాహును గురించి దేవుని దృష్టిలో నోవాహు ఎలా ఉన్నాడు అనేది మనం తెలుసుకుందాం. చూడండి, నోవాహు నీతిపరుడును 5వ వచనం చదువు ముందు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను సృష్టించినందుకు యెహోవా సంతాపము నొంది హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను ఇప్పుడు 9, సృజించిన 10 వచనాలు. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. చాలా ఇలా అంటున్నాడు. 6:5లో ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. నరుల యొక్క హృదయము ఎలా ఉందో రాస్తా ఉన్నారు. విన్నాం మనం దీన్ని. నరుల యొక్క హృదయము ఏ విధంగా ఉంది? మ్యూట్ లోకి వెళ్ళినట్లుంది నేను ఇప్పుడు. మళ్ళీ ఒకసారి ఆదికాండంలో 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు ఇందులో దేవుడు మాట్లాడుతానన్నాడు. కొంచెం చిన్నగమ్మా. 6వ అధ్యాయం 5వ వచనంలో నరుల యొక్క చెడుతనము అంటున్నాడు. ఇందాక ఈ దానియేలు గురించి మాట్లాడుతా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి దేశంలో ఉన్నారు అనేది మనం గుర్తు చేసుకున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో వాళ్ళు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మీద పడాల్సినటువంటి శిక్ష ఎలాంటిది అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇందులో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు నరుల యొక్క చెడుతనము అని గుర్తు చేస్తా ఉన్నాడు. ఎలా ఉందట? గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఒక చక్కని మాట రాపిస్తా ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పగా పరిశుద్ధ గ్రంథాన్ని రాపించాడో చూడండి. వారి హృదయము యొక్క రాసినాడు తలంపులలోని ఊహ అంతయు అని రాసినాడు. కేవలం చెడ్డదనియు. తలంపు అంటే ఏంటి? మా అమ్మ ఒకసారి మంచం మీద కూర్చొని ఇలా ఉంది. ఇలా ఉంటే అర్థమైంది తలంపులు వస్తున్నాయి. ఏందమ్మా అంటున్నావు అని అడిగితే నాకు అన్ని తలంపులకు వస్తున్నాయి రా అంటది. అంటే గతించిన జీవితములో ఉన్నటువంటి మార్పులు చేర్పులు అన్ని గుర్తుకొస్తున్నాయి. అందులో ఊహ అనేది కూడా ఉంటుంది. ఊహ అంటే ఏంటో తెలుసు కదా. రేపేం చేద్దాం, ఎల్లుండి ఏం చేద్దాం, వాడు నాకు చేసిన దానికి ప్రతీకారం ఎలా చేయాలి, ఇది ఊహ. ఒక మానవుడు నిలబడ్డప్పుడు వారి వెనక జీవితము ముందు చేయాలి అనుకున్నటువంటి జీవితం కూడా దేవునికి ఇష్టానుసారంగా లేదు. నరుల యొక్క తలంపులు మనసులో ఉన్నటువంటివి ఊహ అంతయు, అలాగే తలంపులన్నీ కూడా ఎలా ఉన్నాయట? చెడ్డగా ఉన్నాయి. అందులో ఇలా ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఒక వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరట? 9వ వచనము నోవాహు. ముగ్గురు వ్యక్తులు మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయంలో 12 నుండి 14 దాకా చదువుకున్నాం కదా.
అందులో 14వ వచనంలో ఒక ముగ్గురు పేర్లు చెబుతా ఉన్నాడు పరిశుద్ధ గ్రంథకర్త. మొట్టమొదటిది నోవాహు. నోవాహు కాలములో ప్రజలందరూ కూడా చెడిపోయి దేవుని యొక్క మార్గాన్ని మరచిపోయారు. అయినా సరే ఈ నోవాహు ఒక్కడే దేవుని కోసం నిలబడ్డాడు. అవునా కాదా? దేవుని యొక్క సాక్ష్యం ఏంటి? నోవాహు ఒక్కడే ఎలాంటి వాడట? న్యాయంగా బ్రతుకుతున్నాడు. చదవమ్మ ఒకసారి మళ్ళీ. నోవాహు నీతిపరుడును తన తరములో నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. తన తరములో నిందారహితుడుగా ఉన్నాడు. తన తరము ఎలా ఉంది? దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాలు కలిగిన మానవులందరూ ఉన్నారు అందులో. పక్కన చెప్పిన ఎవ్వరు వింటలేదు. దేవుడు నోవాహు అని పిలిచాడు. ఏంటయ్యా, ఈ తరంలో నీ ఒక్కడే మంచోడు అయ్యా, నీ పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా పెంచావయ్యా, వాళ్ళు పొద్దున్నే లేచి బైబిల్ చదువుతున్నారయ్యా, పొద్దున్నే లేచి ప్రార్థనలు చేస్తున్నారయ్యా, విజ్ఞాపనలు ఉన్నాయ్యా, ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు నోవాహుకి. అయ్యా నువ్వు చెబితే అదే కరెక్ట్ అయ్యా. చాలా మంది అనుకుంటూ ఉంటారు, దేవుడు చెప్పినాక అది కరెక్ట్ గా ఉంటుందా ఉండదా? దేవుడు మాట్లాడితే అది కరెక్ట్ గా ఉంటుందా ఉండదా? ఆలోచన చేసావా? అసలు దేవుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడటమే ఎంతో గొప్ప. అసలు నీతో మాట్లాడే పరిస్థితి నీకు కలిగిందా? ఆలోచన చేసావా? ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నీవు చూసావా? ఎప్పుడైనా దర్శనాలు చూసావా? దర్శనాలను మనం గురించి చాలా సార్లు చెప్పుకున్నాం. ఒకటి చూస్తూ ఉండగా కలిగేటువంటిది, నిద్రించేటప్పుడు కలిగేది, ఆత్మ ఆవేశంలో ఉన్నప్పుడు కలిగేది, ప్రార్థించేటప్పుడు కలిగేది దర్శనాలు. దేవుడు దర్శనాలు ఇస్తాను, నీ యవ్వనస్తులకి దర్శనాలు ఇస్తాను, వృద్ధులకి కళలు ఇస్తాను, నేను ఏం జరగబోతుందో ముందుగానే తెలియజేస్తాను అన్నటువంటిది ఇందులో కనిపిస్తా ఉంది. ఈ నోవాహుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదిగో ప్రజలందరూ కూడా నా మాట వినటం లేదు, కాబట్టి నువ్వు చేయాల్సినటువంటి పని ఒకటి ఉందయ్యా అని ఒక పనిని చెప్పాడు. ఒక ఓడ కట్టాలి. ఆ ఓడ ఎడారిలో కడతా ఉన్నాడు. నీళ్లు లేవు, తాగటానికే నీళ్లు దొరకట్లేదు, ఇక్కడ కట్టమంటున్నావు ఏందయ్యా, ఎంత శ్రమ పడాలి, నీళ్లు లేకుండా ఓడ కడితే ఎవడన్నా నా మాట వింటాడా అని అనుకోని ఉండొచ్చు, కానీ తను అనుకోలేదు. అనుకున్నట్టయితే ఏం జరిగేది? తను కూడా ఆ ప్రజల్లో ఒకటిగా ఉండిపోయేవాడు. ప్రభువు అతనికి కనపడేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు. మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి జనాభా ఏ విధంగా ఉన్నారో చూసి మనం కూడా వాళ్ళలో ఒకళ్ళుగా కలిసిపోతా ఉంటాం. చాలా మందిని నేను చూస్తూనే ఉన్నాను. అనేకులైనటువంటి వాళ్ళు జాతరలు చేస్తా ఉంటారు. జాతర అంటే తెలుసుగా, కొలుపులు కొలుస్తూ ఉంటారు. దాంట్లో ఒక మేక పిల్లని తీసిపోయి పొలిమేరలో నరికేస్తుంటారు. మా మందిరం పొలిమేర దాటినాక మా పొలంలో కట్టించేవాళ్ళు చిన్నది, చిన్న మందిరం. అది దాటి రావాలి. చాలా సార్లు నేను కారులో అడిపోయేటప్పుడు, అయ్యా మధ్యాహ్నం పూట ఇక్కడ కొలుపులు ఉన్నాయ్యా, మీరు మధ్యాహ్నం ఇబ్బందిగా ఉంటది, యువతల పక్కనే ఆపుకొని అటు పోండయ్యా అంటుంటారు. అందులో మా మందిరానికి వచ్చే కొంతమంది వృద్ధులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అమ్మా కొలుపులు కొలుస్తున్నాం, తలా కాస్త ఇవ్వండి అని అంటే వీళ్ళు అంటారు, మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాము, కాబట్టి ఈ పనులు మేము చేయము అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? మా సమాజంలో నుండి మిమ్మల్ని వెలివేస్తాము, మా ఫంక్షన్ కి మిమ్మల్ని రానివ్వము అని అంటే, పెద్ద చెప్పొచ్చు పోండి, మీరేమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. అంతటి గొప్ప విశ్వాసము మనకు ఉంటుందా? ఒక 100 రూపాయలుగా తీసి ఇచ్చేస్తే పోతారుగా అడుక్కోకుండా అంటామా? 4 సార్లు అడిగితే 5వ సారి అబ్బా చంపుతున్నాడు రా అని ఇచ్చేస్తామే. అసలు ఇవ్వకుండా, లేదంటే అందులో నీ చేయి పడకుండా, నీ ఆలోచన పోకుండా ఉండగలిగి ఉండాలి. ఈ నోవాహుకి అలాంటి పరిస్థితే ఉంది. 120 సంవత్సరాలు అక్కడ ఆ యొక్క ఓడని కట్టినట్లుగా మనకు కనిపిస్తా ఉంది.
దారిని పోయేవాళ్ళు అడగరా? పరిశుద్ధ గ్రంథకర్త అంటున్నాడు, నోవాహు 120 సంవత్సరాలు దేవుని యొక్క సువార్త పరిచర్య చేసిన ఒక్కడు కూడా మారలేదు. నీ పరిచర్యలో ఎంతమంది మారుతున్నారు? ఇప్పుడు పెద్ద పెద్ద మీటింగులు జరుగుతున్నాయండి. ఆ మీటింగులకు పోయేది ఎవరండి? హిందువులు వస్తారు ఎవరన్నా? రారు. దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళే ఉంటారా? ఎవరైనా వస్తారా? రారు. రక్షించబడేట్టుగా ఎవరినన్నా మార్చావా? చెప్పుకోవటానికి బోర్డు చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తిని మార్చాలి అంటే నువ్వు వాడిని కలిసి, ఇదిగోనయ్యా ఇది దేవుని యొక్క మార్గము అని చెబితేనే వాడిలో మార్పు వస్తుంది. కానీ పెద్ద పెద్ద సువార్త పరిచర్యలు చేసేటువంటి పెద్ద పెద్ద మీటింగుల్లో నువ్వు మాట్లాడినంత మాత్రాన వాళ్ళలో మార్పు వస్తుంది అనేది చాలా తక్కువగా ఉంటది. అది ఎవరు పట్టుకుపోతారండి ఆ మీటింగులకి? హైందవులని, లేదంటే దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళని రాయా అక్కడ దేవుని యొక్క మాటలు వినపడతాయి అంటే ఎవడన్నా వస్తాడు? అసలు పెద్ద చెప్పొచ్చావులేవయా పోవయా అనేవాళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఈ నోవాహు ఒక్కొక్కళ్ళని కదిలిచ్చాడు. అయ్యా దేవుడు నాతో చెప్పాడు, వాడగట్టమన్నాడు, రాండి అయ్యా సహాయం చేయండి, మీరు కూడా మీ చెయ్యి వేయండి. ఇందులో ఒక్కడ కూడా రాలా. చూసారా? తను, తన భార్య, ఇంకా తన ఇద్దరు కుమారులు, ముగ్గురు కోడళ్ళు. కొడుకులు, 8 కోడళ్ళు. మంది. కొడుకులు ఎంతమంది? ముగ్గురు. ఏమో హాము యాప్. ముగ్గురే. 2, 3, 6, 1, 2, 8 కష్టపడి వాడగట్టారు. దేవునికి తెలియదు ఎంత కష్టం ఉంటుందో. వాడగట్టేటప్పుడు ఎప్పుడైనా ఒక్క మాట కూడా దేవుడిని అనలా. అందువలన దేవుని యొక్క సాక్ష్యం ఏందో తెలుసా? ఈ నోవాహు తన తరములో న్యాయము కలిగినటువంటి వాడు, నీతిపరుడైనటువంటి వాడు, నిందారహితుడు. దేవునితో నడిచాడు. నిందారహితుడు. ఒకరు ఏలు పెట్టి చూపించేటువంటి పరిస్థితి అతనికి లేనే లేదు. దేవునితో కూడా దానియేలు రెండో వ్యక్తి. దానియేలుని గురించి మనం ఇందాకనే చదువుకున్నాం. దానియేలు ఎలాంటి వాడట? బహుప్రియుడు. దేవునికి అతి ప్రియమైనటువంటి వాడు, దేవునికి ప్రియమైనటువంటి జీవితము కలిగినటువంటి వాడు. దర్శనాలు వస్తాయి ఆయనకి. దర్శనములో వేరే వాళ్ళకి కలిగినటువంటి దర్శనాల్లో దాని అర్థం చెప్పగలిగినటువంటి గొప్ప పరిస్థితిని దేవుడు ఈ దానియేలుకి ఇచ్చినట్లుగా కనిపిస్తా ఉంది. ఎందువలన? ఒకే ఒక్క విషయం, అతడు ఎలా ఉండేవాడో రాస్తా ఉన్నాడు. చూసారా? దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 3, 4 వచనాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి ఇష్టంగా బ్రతికాడు అంటే కారణం ఏంటి? మనం కూడా దేవునికి ఇష్టంగానే బ్రతుకుతున్నాము. అందుకని పొద్దున్నే పని పాట అంతా వదిలేసి జూమ్ లో కూర్చొని దేవుని యొక్క మాటలు వింటున్నాం. విన్నంత మాత్రానే సరిపోద్దా? చేయాల్సిన పని ఒకటి ఉంది. దానియేలు ఏం చేశాట? ప్రార్థన చేశాడు. ప్రార్థన అంటే మనకు అందరికీ తెలిసిందే, చెప్పటం. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, బాగా క్లోజ్ ఫ్రెండ్స్, రోజు మాట్లాడుకుంటా ఉంటారు, రహస్యాలు ఏమి లేవు. ఒక రోజు సడన్ గా పెద్ద విషయాలు ఏమి చెప్పకుండా నెలకొని ఉన్నాడు ఒక వ్యక్తి. రెండో వ్యక్తికి ఏమనిపిస్తుంది? ఫలానా విషయం నేను జరిగింది కదా, చెప్పలేదే అనే ఆలోచన కలుగుద్దా లేదా? రోజు దేవునితో మాట్లాడే నీవు, దేవునితో ప్రార్థన చేసే నీవు కొన్ని విషయాలు దాస్తే దేవునికి తెలియదా? చెప్పటలేదు నాకు అంటే ప్రార్థన నువ్వు సరిగా చేయటం లేదు. కానీ ఇందులో దానియేలు అనబడినటువంటి ఇతను ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ ప్రార్థన ప్రారంభించేటప్పటి నుంచే దేవుడు సిద్ధంగా కూర్చున్నాట. చూసారా? పిల్లాడిని చేత పట్టుకొని బజారుకు పోతా ఉండి వాడు చాక్లెట్ కావాలి అంటాడు. వాడి మాటలు నువ్వు వినకుండా వాడికి చాక్లెట్ కొనిస్తావా? కొనిచ్చలేవు. అలాగే నీవు ఆ ప్రార్థనలో అడిగే విషయాన్ని దేవుడు ముందుగానే వినకపోతే నీకు ఏం అడిగావో ఆయనకి తెలియదు కదా. కాబట్టి నువ్వు ప్రార్థనకు కూర్చునే ముందుగానే ఏం అడుగుతాడో చూద్దాము అని దేవుడు తన చెవిని
ముందుకేస్తాడు. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కూర్చగాలేదు, చెవులు మందం కాలేదు. కాలేదు అంటున్నాడు. ఇందులో ఆయన ప్రార్థన ఎలా చేస్తున్నాడో ఒక్కసారి చూడండి 9వ అధ్యాయంలో. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకొంటిని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట యెహోవా ఎదుట ప్రార్థన చేసి అయిపోతుందండి, వద్దులే. ఇందులో ఎలా చేశాడట ప్రార్థన? వెనకటి రోజుల్లో ఆ విధంగా చేసేవాళ్ళు. నినవే పట్టణ ప్రజలు కూడా అలాగే చేశారు. వాళ్ళు అన్ని తప్పులన్నింటినీ విడిచిపెట్టారు. ఒక్కసారి విడిచిపెడుతున్నాను అన్న తర్వాత మరలా చేయటానికి వీలు పడదు. ఇందులో అంటున్నాడు, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు యెహోవా ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ఏం చెబుతున్నాడు? ఏం చేయటానికంట? ప్రార్థన విజ్ఞాపనలు. ప్రార్థన అంటే ఏందో తెలుసుగా? మనల్ని గురించి మనం ఆయనకి చెప్పుకోవటం. అయ్యా నేను అటు చూశాను, ఇటు చూశాను, వాళ్ళింటికి పోయాను, వీళ్ళింటికి పోయాను, తప్పుడు మాటలన్నీ మాట్లాడాను, తప్పుడు ఆలోచనలన్నీ చేశాను. అది ప్రార్థన. విజ్ఞాపన అంటే ఏందో తెలుసా? ఇంకొక విషయం, ఎదుటి వాడిని గురించి చెప్పటం. అది విజ్ఞాపన అంటే ఎదుట వాడికి కలిగిన బాధలు, ఇబ్బందులు అన్నిటినీ కూడా దేవునికి గుర్తు చేయటం. అయ్యా పలానా వాడికి ఈ విధంగా జరిగిందయ్యా, కాపాడయ్యా అని అడగటమే విజ్ఞాపన. ఎప్పుడైనా చేస్తున్నావా? ఎప్పుడు నీ గురించే. ఉద్యోగం చేసేవాళ్ళైతే ప్రమోషన్ కావాలా, ఫ్యామిలీ వాళ్ళైతే పిల్లోడు బాగుండాలా, ఈ రకరకాల కోరికలు వస్తూ ఉంటాయి అనుకోండి. ఈ దానియేలు దేవునికి ఇష్టడుగా ఎందుకున్నాడు? ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు కాబట్టి. ఎలాంటి ప్రార్థన ఎలా చేశాడు ఆయన చూసారా? 6వ అధ్యాయం 10వ వచనంలో రాస్తా ఉన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం దానియేలు గ్రంథంలోనే. ఇటు శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను. ఎలాంటి శాసనమో తెలుసా? రాజు గారు దేవునికి ఎవరైనా ప్రార్థన చేస్తే, అంటే తాను నిలబెట్టినటువంటి దానిని, తాను ప్రార్థన చేసే దానిని ఆయన ఒప్పుకొని అందరూ ఇదిగో ఇలా చేయాలి అని చెప్పినటువంటి ఒక మాట శాసనంగా రాపించి ముద్రేపిస్తే, అది తెలిసినటువంటి దానియేలు తెలిసినా కూడా ఇంటికి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీలో యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. చూడండి ప్రార్థన ఎలా చేస్తున్నాడు అంటే, చుట్టూ భయంకరమైనటువంటి పరిస్థితులే. దానికి కలిగిన ఫలితం ఏందో తెలుసుగా మీకు? దానియేలుని ఎక్కడ పడేశారు? రాజాజ్ఞను ధిక్కరించినందుకు. ఎక్కడ? సింహాల గుహ. ఆ గుహలో ఎత్తి పడేశారని అంత కసి వాళ్ళకి. ఇప్పుడు కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అంటే చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కడ లేని కసి. నీవు కూడా అన్యుడిగా ఉండి వాళ్ళు కొలిసే 1 కోటి మంది దేవతలకు నమస్కారం చేయి, ఎంత సంతోషంగా సంకలు కొట్టుకుంటారో. కానీ యేసుక్రీస్తుని నమ్ముకోవటం మాత్రం వాళ్ళకి ఇష్టం లేదు. అపవాది చేసేది అదే కదా. ఎప్పుడైనా ఆలోచన చేశారా? యేసుక్రీస్తు వారు ప్రభువు అని ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో వాని మీదకి లోకం అంతా కూడా తిరుగుబాటు చేస్తాడు. దాన్ని తట్టుకోవాలా. ఈ దానియేలు యథా ప్రకారము అనుదినము రాస్తున్నాడు. ఎక్కడ బయట? మోకాళ్ళుని తన ఇంటి పైగది యొక్క కిటికీ తలుపులు తీస్తే ఏం కనపడది? కిటికీ తలుపు తీసాడు, ఏం కనపడదు ఆయనకి? యెరూషలేము కనపడుతుందండి. నువ్వు తలుపు తీస్తే ఏం కనపడుతుంది? నీ హృదయం యొక్క తలుపు తెరిస్తే లోపల ఏం కనపడుతుంది?
అన్ని శరీర కార్యాలే కనబడుతున్నాయా? దేవునికి ఇష్టమైంది ఏమన్నా ఒక మూలన కనబడుతుందా? దానియేలు యథాప్రకారంగా అంటే రోజు చేసే విధంగా దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళు తన ఇంటి పైగది కిటికీ యొక్క తలుపు తెరవంగానే యెరూషలేము కనబడుతుంది. యెరూషలేము అనబడినటువంటి ఒక మందిరము కనిపిస్తా ఉంది. యెరూషలేము మందిరంలో ఏముందండి? దేవుని దేవుని మందసం దేవుని యొక్క మనసు, కను దృష్టి రెండు కూడా యెరూషలేము దేవాలయంలో ఉన్నాయి. ఎందుకని? ఒక మహాజ్ఞాని అయినటువంటి ఒక రాజు ప్రార్థన చేస్తున్నాడు. ఆయా మందిరం అయితే కట్టించాను, బాగానే ఉంది, కట్టమన్నావు, మరి అక్కడ ఏదో ఒకటి జరగాలి కదయా, జనమందరూ రావాలిగా మందిరానికి. ఏం జరగాలి అంటే ఎవడైనా రోగం కలిగినటువంటి వాడు రాలేక ఇంటి దగ్గరే నీ వైపు చూస్తే అయ్యా రోగం పోని, దురాత్మలు ఏమైనా పట్టుంటే దురాత్మలను వెళ్ళగొట్టు, అయ్యా ప్రార్థన చేసుకుంటున్నాడు. పాపం చేసినటువంటి వాడు ఎవడైనా పాపం మానుకుంటానయ్యా అని అంటే క్షమించు. లోకంలో ఉన్న ప్రజలు ఒక్కసారి ఆయన వైపు తిరిగి చూస్తే అందులో నీ మనసు ఉన్నది, నీ కను దృష్టి ఉన్నది. ఎందుకని? దేవుడు ప్రమాణం చేశాడు, అడుగు అందులో నేను నా మనసుని కను దృష్టిని రొంటిని ఉంచుతాను. దేవుని యొక్క కను దృష్టి ఉంటే మందిరంలో కాలు పెట్టినటువంటి నీవు దేవునికి కనబడతావా లేదా? కనపడతావు. నువ్వు మందిరంలో చేరి ఫ్యాన్ కిందనో ఏసీ కిందనో కూర్చొని ఆనుకోవటానికి సపరేట్ గా వెళ్ళి ఒక దర్వాజా దగ్గర, గోడ దగ్గర, పిల్లల దగ్గర ఆనుకొని కాసేపు అట్టట్ట చూసి నిద్రపోతా ఉంటే దేవునికి తెలుసుద్దా తెలియదా? అందుకే రాపించాడు. ఆయన కను దృష్టి ఇక్కడ ఉన్నది, జాగ్రత్త. అసలు నువ్వు మందిరానికి పోతున్నావు, కనబడుతున్నావు వాళ్ళతో పాటు? నీ హోదాన్ని బట్టి, నీ పరిస్థితులను బట్టి మందిరానికి వెళ్లకుండా ఆగిపోయావా? నేను చెప్పిందే వేదానికి మెలకుండా ఉంటున్నావా? దేవుని యొక్క మందిరము జాగ్రత్త. మందిరానికి వెళ్ళి తీరాల్సిందే, నువ్వు ఎంత గొప్పోడువైనా. నేను చూస్తున్నాను ఎక్కడ హైదరాబాద్ బాప్టిస్ట్ చర్చికి ఐఏఎస్లు, ఐపీఎస్లు, గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్నోళ్ళు కూడా అక్కడికి వస్తారు. ఎంత గొప్పగా ఉంటుంది అక్కడ చూస్తే, చాలా గొప్పగా ఉంటుంది. అంత గొప్ప హోదా ఉన్నటువంటి వాడు దేవుని మందిరంలో కూర్చొని మోకాలేసి ప్రార్థన చేయటం. నువ్వు చేస్తున్నావా పని? చెయ్యలేని పరిస్థితులు ఉన్నాయి. ఇతను మేడ కిటికీ తలుపులు తీయంగానే అలాంటి యెరూషలేము దేవాలయం వైపు చూస్తున్నాడు. సునగోగులు ఉంటాయి అంటే దేవుని యొక్క మందిరాలు చిన్న చిన్నవి ఉంటాయి. సెంటర్ లో అది ఉంటే చుట్టూ కట్టబడినటువంటి మందిరాలకి తలుపులు ఎట్టుంటే తీసుంటే యెరూషలేము కనబడతా ఉంటది. కారణం, బోధకుడైనటువంటి వాడు ఎవరిని చూస్తే చెప్పాలి దేవుని యొక్క మాటలు? దాన్ని యెరూషలేమును చూస్తూ ప్రజలకు తెలియజేయాలి. యెరూషలేములో దేవుని సన్నిధి ఉన్నది కాబట్టి నీ మందిరంలో ఇక్కడ నువ్వు చేసేటువంటి ప్రతి మాట కూడా ఆయనకు సంబంధించిందై ఉండాలి. ప్రార్థన చేసేవాడండి దానియేలు. అంతేనా? ఇంకొక వ్యక్తిని గురించి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇతర వ్యక్తుల గురించి తెలుసుకున్నాగా. ఇంకొక ఆయన ఎవరు? యోబు. యోబు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకుందాం. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకే వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, ఆ మనుషుని వంటి వాడు ఎవడూ లేడు. అతని సంగతి నీవెప్పుడైనా ఆలోచించితివా అని అడుగగా, అపవాది, యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికి. చాలు చాలు చాలు. దేవుని యొక్క సాక్ష్యం యోబుకి ఏంది? యథార్థవంతుడు, యథార్థవంతుడైనటువంటి వాడు, న్యాయవంతుడు, న్యాయంగా నడుచుకునేటువంటి వాడు. దేవుని యందు ఆ దేశంలో యోబు వంటి వాడు ఎవడూ లేడు.
దేవుని యొక్క సాక్ష్యం. ఎవరితో? అపవాది పక్కన వాళ్ళతో. అపవాది. అపవాదితో మాట్లాడుతా ఉన్నాండి. ఎక్కడికి వచ్చాడు అపవాది? దేవుని సన్నిధి. దేవుడు. చాలా మంది చెబుతారు, నేను అక్కడ కాలు పెడితే దెయ్యాలు పడి దొల్లుతుంటాయి. టీవీలో చూడండి ఒకసారి, దొల్లుతుంటే కేకలేస్తుంటాయి. ఏరా నాయనా నువ్వు అట్లా దొల్లావంటే పాస్టర్ గారు 500 ఇస్తారన్నారు. అదే దొల్లటం అంటే? అపవాదే దేవుని దగ్గరకు వచ్చి నిలబడి, నేను భూమి మీద అటు ఇటు ఇటు అటు తిరుగుతూ వచ్చాను నేను నీ దగ్గరికి, ఊరకనే రాలా. నువ్వు చూడలేదా పలానా వ్యక్తిని? ఎందుకు చూడను? నీ మార్గంలో నడిచే వాళ్ళని చూడటమే కదా నా పని. అదేనా అపవాది పని? ఏంది? దేవుని మార్గంలో నడిచే వాళ్ళని పట్టుకోవటమే కదండి వాడి పని. తన మార్గంలోకి లాక్కుపోవటమే కదా తన పని. అయినా సరే యోబు ఎలాంటి వాడు అంటే, కష్టాలు వచ్చినా సరే దారి తప్పనటువంటి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. వారు తమ నీతి చేత తమని తాము మాత్రమే రక్షించుకుంటారు. ఇదే ప్రభువు యెహోవా యొక్క వాక్కు. చూసారా? ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టడుగా బ్రతుకుతాము అనేదే ఇందులో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాట. యోబు ప్రార్థన చేశాడా లేదా? చేశాడు. తాను చేయటమే కాదండి, పిల్లలు ఎంతమంది ఆయనకి? 7 కుమారులు 3 కుమార్తెలు. అసలు ఎంత సింబాలిక్ గా పరిశుద్ధ గ్రంథం రాపించాయండి దేవుడు. 7 మగపిల్లలట, 3 ఆడపిల్లలట. ఆడపిల్ల. ప్రతిరోజు ఒక కొడుకు కోసం ప్రార్థన చేసేటప్పుడు ఎవరిని పిలిచేవాడు? పిల్లల్ని, కుమార్తెలను పిలిచేవాడు. కుమార్తెలను పిలుస్తారు. కుమార్తెలు మిగిలిన కుమారులు కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏమన్నా తప్పు చేశారేమో అని సాయంత్రం పూట కూర్చోబెట్టి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తారు. వాళ్ళే అనిపించేవాడు. వాళ్ళ హృదయాల్లో ఏమన్నా ఉంటే చెప్పండి నాయనా అని అంటే, వాళ్ళు పగలంతా ఏం చేశారో చెప్పితే దాన్ని గురించి అయ్యా పొరపాటు జరిగితే క్షమించు అని ప్రార్థన చేసేవాడు. హృదయములో దూషించిన ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉందండి. మనం తెలుసు కదా, ప్రార్థన అనేది ఎంత గొప్పదైనటువంటి శక్తి కలిగింది. అన్నాన్ని చూడొచ్చు కదా మనం. అన్నకి పిల్లలు ఉన్నారా? మొదట్లో లేరు. ఏలి దగ్గరకు వచ్చింది, షిలోహులో ఉన్నటువంటి ఒక మందిరానికి వచ్చింది. ఏడుస్తుంది, ఒక మూలలో కూర్చొని బాధపడతా ఉంది. ఏలి గారు వచ్చారు, ఏమమ్మా పొద్దున్నే ఏందమ్మా నువ్వు తాగి వచ్చావు అని అడుగుతాడు. లేదు నాయనా, నా హృదయంలోని ఆవేదనను ఒక్కసారి కుమ్మరించుకుంటున్నాను. కుమ్మరించడం వేరు, పారబోయటం వేరండి. కుమ్మరించడం అంటే బిందెన అలా బొర్లించటం, పారబోయటం అంటే అందులో తీసి పారబోస్తా ఉంటాయి, ఇంకా ఉంటాయి అందులో. ఇంకేమి లేదు, నా హృదయాన్ని ఆయన ముందు దొల్లిచ్చేశాను అని అంటే, ఏందమ్మా అని అడిగితే ఆ ప్రార్థన ఎవరు విన్నారు? ఏలీ గారు ప్రార్థన చేశాడు. ఒక ప్రవక్త అయినటువంటి, యాజకుడైనటువంటి ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే, నీ తరపున ఇందాక చెప్పాను కదా, విజ్ఞాపన చేశాడు దేవుడికి. దేవుడు ఆయన ప్రార్థన విని ఈమెకు ఒక సంతానాన్ని ఇచ్చాడు. ఒప్పుకుంది, ఇదిగో నాకు ఇది జరిగితే నేనేం చేస్తాను, వాడిని తీసుకొచ్చి నీ దగ్గర వదిలేస్తాను, నాకు అవసరంలా, నీ మార్గంలో నడుస్తాడు. ఎంత గొప్పవాడయ్యాడు, అయ్యాడా లేదా? ఎవరైనా సమూయేలు ఎంత గొప్పవాడండి, రాజులని అభిషేకించి తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి అయినా అలాంటి వాడయ్యాడు. తర్వాత ఆమెకు పిల్లలు పుట్టారు, వేరే విషయం ఇదంతా కూడా. ఇందులో అంత గొప్పదైనటువంటి పరిస్థితి. ఎస్తేరు ప్రార్థించింది, తన ప్రజల కోసం ప్రార్థన చేసింది, తెలుసు కదా. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని అందరికీ తెలియజేసింది. యెహోషువ ప్రార్థన చేశాడండి. తన చేయి పైకెత్తి ఖడ్గం పట్టుకొని, సూర్యుడా ఆగిపో, చంద్రుడా కదలడానికి లేదు. చరిత్ర తిరగేసానట. ఒక రోజు కాలంలో మిస్ అయిపోయిందట, ఒక రోజు కనపట్టలేదట క్యాలెండర్ లో. ఏమైంది అంటే,
పరిశుద్ధ గ్రంథంలో. మిగిలిన వాళ్ళు చాలా చెప్పుకుంటారు, ఆమె ఇట్ట చేసింది, ఈమె అట్ట చేసింది, ఆమె మహాపతివ్రత, ఆమె ఆగమంటే ఆగిపోయింది. ఇవన్నీ ఉత్తి మాటలు. ఇందులో ఏమంటున్నాడు? ఖడ్గము ఇలా ధరించి అలాగే ఉండిపోయాడు. హల్లెలూయా చెప్పండి చేతులు ఎత్తి అంటే, అమ్మ అంతే ఉంచండి చేతులు అంటే, ముందు ఇట్టెత్తి తర్వాత ఇట్ట పెట్టేస్తాం. ఒక రోజు యావత్తు చేతిని అలా నిలబెట్టాడు. మనం అలాగే నిలబెట్టాలని చూస్తే ఎవరన్నా వచ్చి పట్టుకోవాలి. ఎంత గొప్ప ప్రార్థన అండి యెహోషువది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయారట. ఏలియా ప్రార్థన చేశాడు. ఇవన్నీ గుర్తే మీకు. ఏం జరిగింది? ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరములు వర్షము పడకుండా ఆగిపోయింది. కారణం ఏంటి? ఏ రాజు అయితే ప్రజలను సరిగా ఉంచడో, ఏ రాజు అయితే ప్రజలను తప్పు మార్గంలోకి నడిపిస్తాడో, ఆ రాజ్యములో సంక్షోభాలు వస్తాయి, క్షామం వచ్చింది, భయంకరమైన వేదనాకరమైన జీవితాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వస్తుంది. ఇదే గొప్పదైనటువంటి మాట. ఏలియా కాలంలో జరిగింది. శపించాడు. నువ్వు రాజు అయితే ఏంది, నాకు నీ రాజ్యాన్ని ఇచ్చింది దేవుడు. నా దేవుడు నీకు ఇంత గొప్ప స్థితి కలగజేస్తే ఆయన్ని మరిచిపోయి జీవించావు నువ్వు. ప్రజలు కూడా మరిచిపోయేటట్టు చేశావు. దానికి శిక్ష ఏందో తెలుసా? 3.5 సంవత్సరములు నీరుండదు నీ దేశంలో. 1 సంవత్సరం రాకపోతేనే పంటలు పండవు, భయంకరమైనటువంటి వేదన, తాగటానికి నీరు దొరకదు. అలాంటి పరిస్థితి ఉంటే 3.5 సంవత్సరాలు నీరుండదు భూమి మీద పో అని చెప్పి వెళ్ళిపోయాడు. మోషే ప్రార్థన చేశాడు. కొండెక్కి ప్రార్థన చేస్తే 40 దినాలు ప్రార్థన చేసి ఏం జరిగింది? దేవాది దేవుడైనటువంటి ప్రభువు 10 ఆజ్ఞలు ఇచ్చి పలకల మీద రాసి తన హస్తంతో తీసుకొచ్చి ఇచ్చాడు. సరే, తర్వాత పగలగొట్టాడు, మళ్ళీ పోయాడు, తనే రాసేటట్టుగా దేవుడు చేశాడు అనుకోండి, అది వేరే విషయం. ఇందులో ప్రార్థన అనేది ఎలా చేయాలి అంటే, నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణమైనటువంటి ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను అది ఈ దానియేలు చేసినటువంటి ప్రార్థన. అలాగే యోబు గారు చేసినటువంటి ఈ ప్రార్థనలు, అలాగే నోవాహు కాలంలో చేసినటువంటి ఆ గొప్ప ప్రార్థనలు ఎంత బలంగా ఉన్నాయి. దేవాది దేవుడే భూమి మీదకి దిగొచ్చాడు వాళ్ళను దర్శించడానికి, నిన్ను దర్శించడానికి, కల రావటానికి, దర్శనంలో రావటానికి. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అడిగావా, అయ్యా ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడు అనే మాట ఎప్పుడైనా మాట్లాడితే దేవుని యొక్క దర్శనము నీకు కలిగి తీరుద్ది అనేది హెచ్చరికగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు మీకు ఇస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మన వినికిడిలో దీవించుగాక. ప్రార్థన చేద్దాం.